పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నియోజకవర్గంలో పనిచేయాల్సి వచ్చింది. అయితే చాలామంది ఇక్కడ చెప్పారు ఏంటంటే పెద్దిరెడ్డికి మేము చాలా భయపడతారండి మనోళ్ళందరూ. చాలామంది కొంచెం మీరు జాగ్రత్త అని. పెద్దిరెడ్డి కదయా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డిగా భయపడలేదు ఇతనంతా అని చెప్పి. న్యాయంగా ధర్మంగా ముందుకెళ్లేటువంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న మాకు, అలాంటి నాయకుడి నాయకత్వంలో ప్రయాణించే మాకు పెద్దిరెడ్డి కాదు కదా, ఏ సుబ్బారెడ్డి పిచ్చిరెడ్డి కూడా మాకేమో లెక్కలేదు. డోంట్ కేర్. సో ముందు పెద్దిరెడ్డి అక్రమాల గురించి ఇక్కడంతా స్టేజ్ మీద ఉన్న చాలా మంది ఉన్నారు మా జన సైనికులు, వీర మహిళలందరూ. అలాగే ఇక్కడున్న అరుణ గారు ఏంటి డోంట్ కేర్ అంటున్నారు, ఏ రెడ్డి గారేనా అని? సార్ అక్కడ ఏం జరుగుతుందంటే క్లియర్ గా గత ప్రభుత్వంలో కొన్ని పథకాలు కొన్ని లోన్స్ అనేవి శాంక్షన్ చేయించుకున్నారు సార్. ప్రభుత్వ ఖజానా నుంచి సామాన్యుల పేర్ల మీద శాంక్షన్ చేయించుకొని ఆ వ్యవస్థనంతా అట్లీస్ట్ బర్రెల పాడి కూడా వాళ్ళ ఇష్టారీతిగా వాళ్ళు అమ్ముకోవడానికి వీలు లేకుండా పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి డైరీలకి 20 రూపాయలకి 25 రూపాయలకి మాత్రమే పోయాలి రైతులు, వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు అమ్ముకోవడానికి వీల్లేదు. అట్లాగే ప్రభుత్వ సబ్సిడీతో పాటు ఏ లోన్లు అయితే అక్కడ శాంక్షన్ చేయించారు బినామీల పేరుతో అవన్నీ కూడా పెద్దిరెడ్డి గారు అండర్ కంట్రోల్లోనే ఉన్నాయి. వాటికి సంబంధించి జనవాణికి కానివ్వండి, జనసేన సెంట్రల్ ఆఫీస్ కానివ్వండి పెద్ద ఎత్తున కంప్లైంట్లు వచ్చాయి. దానికి సంబంధించి డిపార్ట్మెంట్ పీపుల్ని కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లను కానివ్వండి, ఎవరికి మేము ఇన్ఫర్మేషన్ పాస్ చేసి దీనికి సంబంధించి జస్టిఫికేషన్ చూడండి అని చెప్పేసి మాట్లాడినా అక్కడి నుంచి వస్తున్నటువంటి వాయిస్ ఏంటంటే వైసీపీ స్టిల్ ఆయన అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలు కొన్నిటి నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ పెద్దిరెడ్డి సార్ మళ్ళీ మాకేమైందో తెలియదు అంటే. అందరూ జనరల్ గా మన సినిమాలను చూసాము, పుష్ప సినిమాలో స్మగ్లింగ్ గురించి కానివ్వండి, లేదంటే ఏదైనా అడ్డు వస్తే చంపేస్తారన్న కాన్సెప్ట్లు మనం ఇన్ని రోజులు సినిమాలను చూసాం. కానీ అక్కడ కనుక ప్రతి విషయంలో టచ్ చేస్తే వస్తున్నటువంటి ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే పెద్దిరెడ్డి గారండి, తర్వాత ఏం జరిగిద్దో మాకు తెలియదండి. ఇట్లాంటి కాన్సెప్ట్లు వినిపిస్తున్నాయి సార్ అక్కడి నుంచి మేము ఏ విషయం మీద ఫోన్ చేసినా సరే. అందుకే ఫోకస్డ్ గా అక్కడ జరుగుతున్నటువంటి అన్ని స్కామ్లకు సంబంధించి డీటెయిల్డ్ తీసుకొని మరి క్లియర్ గా స్వయంగా నాగబాబు గారు వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ గారి ఇన్స్ట్రక్షన్స్ తోటి నాగబాబు గారు వెళ్ళి అక్కడ సభను కండక్ట్ చేయడం జరిగింది. ఆయన వెళ్ళేటప్పుడు కూడా క్లియర్ గా ఆయన కారు అద్దాలు పగలు కొడతాం, కారు మీద దాడి చేస్తాం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా మాట్లాడారని చెప్పేసి తెలిసింది సార్ మాకు. అవునా? అవును సార్. అట్లాంటి ఏంటంటే రాయలసీమలో సామాన్యులు ఎంత గొంతు నొక్కివేయబడి ఇప్పటి వరకు ఉన్నారు అన్న విషయం తెలుసుకున్నాం కాబట్టి ఫోకస్డ్ గా రాయలసీమకే ప్రస్తుతం మేము ధైర్యం ఇవ్వాల్సిన అవసరము, అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మా పార్టీ కనిపించింది. కాబట్టి క్లియర్ గా జనంలోకి జనసేన కార్యక్రమాన్ని మొదటగా పొంగునూరు వేదికగా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇలాగే స్టేట్ వైడ్ గా కంపల్సరీగా కంటిన్యూ అవుతుందండి. ఓకే, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనర్హత వేటౌట్ పడుతుందట, అది కూడా ఈరోజు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. పులివెందుల్లో మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయట, ఇప్పటికే పులివెందుల్ని పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేస్తున్నారట, ఆ పంచాయతీ రోడ్లు వేయించారట, వాస్తవా? సార్ ఆల్రెడీ పులివెందుల్లో రోడ్లు వేశారన్న విషయం మీ కెమెరాలు తీసుకెళ్లి చూసినా తెలుస్తుంది, లేదంటే వెంకటరెడ్డి అన్న గారి ఫేవరెట్ ఛానల్ కెమెరాలు తీసుకెళ్లి చూసినా తెలుస్తుంది. అది ప్రత్యేకంగా ఇక్కడ మేమేమి మా కోసం మేము సెల్ఫ్ డబ్బాయి కొట్టుకోవాల్సిన అవసరం లేదు. క్లియర్ గా ఇంతకు ముందు ఎప్పుడూ కూడా వెళ్ళని పల్లెల్లో కూడా రోడ్లు వేయించారు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిధులు ఉపయోగించి. ఫస్ట్ ది. రెండోది అంటే పులివెందులో రోడ్లు లేవా? పులివెందులో ఇన్ని సంవత్సరాలు రోడ్లు లేవండి సార్? బస్ స్టాండ్ లేదు కదా సార్ మొన్నటి దాకా. జగన్మోహన్ రెడ్డి గారు చెవుల్లో ఇప్పుడు దిగబోయేటప్పుడు కదా కంప్లీట్ చేసింది అది. మళ్ళీ కొత్తగా అడుగుతారంటే మీరు. పులివెందుల్లో నాయకులు ఉన్నారు అంతే తప్ప నాయకులు చేసినటువంటి సౌకర్యాలు అనేవి సామాన్యులకు అందుబాటులో లేని వ్యవస్థ పులివెందుల వ్యవస్థ. ఆ విషయం అందరికీ తెలుసు. బైపోల్ వస్తే మరి జనసేన పంజా అక్కడ విసురుతుందా సార్? అర్థం కాలేదు. బైపోల్ వస్తే జనసేన దాని మీద ఫోకస్ పెడతాదా? సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంత అమాయకపు ఆలోచన చేస్తారని నేను అనుకోవట్లేదు సార్. నాకు తెలిసి రేపు వచ్చే నెల 23 నుంచి